దినాన్ని కూడా గడపాలి కాబట్టి మరి కోయిడ్ ప్రాంతానికి వచ్చి దేవుని సువార్తను ఇక్కడ కూడా ప్రకటించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మరి ఇండియా ప్రాంతం నుండి సోమన్ రాజు గారు ఆయన కోరిక మేరకు పలానా సంఘానికి వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. నేను అలాగే సార్ అని చెప్పాను. మరి ఆయన మరి దేవుని సేవకులు భూషణ్ గారిని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. దేవుని సేవకులు ఈ యొక్క తావులో దేవుని వాక్యాన్ని పంచడానికి వారు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి వారిని నేను ఎంతగానో అభినందిస్తూ ఉన్నాను. ప్రత్యేకమైన వందనాలు కూడా తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే రాజశేఖర్ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఒక కొన్ని నిమిషాలు 20 minutes or 50 minutes లిసన్ టు మీ, బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా వినాలి. కొన్ని విలువైనటువంటి మాటలు నేర్చుకుందాం. మనం ప్రతి మానవుడు పుట్టాడు, అవునా? వచ్చే నెల ఏంటిది? డిసెంబర్. ఏంటది డిసెంబరు? యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టారు, అవునా? అయితే కొంచెం ముందుగానే తెలుసుకుందాం మనం. కొంచెం ముందుగా తెలుసుకుందాం. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ఒక 10 నిమిషాలు ముగిస్తాను పిల్లలు. చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు మనిషి ఎందుకు పుట్టాడు? మనం ఎందుకు పుట్టామని అడిగితే తినడానికా, పని చేసుకోవడానికా, తిరగడానికా, పెళ్లి చేసుకోవడానికా, భూములు సంపాదించుకోవడానికా, ఆస్తులు సంపాదించుకోవడానికా? మరి ఎందుకు పుట్టామో తెలియాలి అంటే బైబిల్ గ్రంథంలో కొంతమంది పుట్టారు. నేను టూకీగా మీతో చెప్పకుండా పోతాను. నేను చాలా జాగ్రత్తగా రాసుకోండి. విశ్వాసి అయిన వాడు రాసుకుంటాడు, అవిశ్వాసి ఏం చేస్తాడంటే విలేజ్ పోతాడు. విశ్వాసి అయిన వాడు రాసుకుని ఆ వాక్యం అలా ఉన్నదో లేదో ఇంటికి ప్రశ్నించుకోండి, మీరు చదువుకోండి. అందుకే నేను చెప్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, కీర్తన గ్రంథము 100వ కీర్తన 3వ చరణంలో ఒక మాట ఉంటది. నా కన్నుల ఎదుట ఆయనే మనలను పుట్టించును, మనము నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. లిసన్ టు మీ, చాలా జాగ్రత్తగా వినండి. ద వర్డ్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ గాడ్. చాలా జాగ్రత్తగా వినాలి దేవుడు మాట్లాడుతున్నప్పుడు. వి డోంట్ నెగ్లెక్ట్ ద గాడ్ ఆఫ్ స్పీచ్. దేవుని యొక్క మాటలను మీరు వ్యర్థంగా తీసేయకూడదు. దేవుడు మాట్లాడుతున్నాడు, వినండి. దేవుడే మనలను కలుగజేసెను, ఆయన మనలను సృజించెను, ఆయన మనలను పుట్టించెను, ఆయన ప్రేమతో మనలను ఈ లోకానికి పంపించాడు. ఆయన మనలను పుట్టించకపోతే మనము చెప్పలేరు, ఈ లోకానికి రాలేము. అందరూ ఏమనుకుంటారు తెలుసా? మా అమ్మ కన్నదండి, మా అమ్మ కన్నది 9 మాసాలు మోసారు అనుకుంటారేమో. నీ తల్లి గర్భంలోకి రావటానికి కారణం ఎవరు? దేవుడు. ఆయన కనుక సెలవివ్వకపోతే నువ్వు నీ తల్లి గర్భంలోనికి రాలేవు, ఈ భూమిని చూడలేవు, ఈ మనుషుల ముందు కూర్చోలేవు. ఇలా కూర్చుని దేవుణ్ణి దేవుడు కలుగజేశాడు మనల్ని. ఎవరమ్మా? దేవుడు కలుగజేశాడు. ఆయన మనల్ని సృజించాడు. అందుకని బైబిల్ గ్రంథంలో కొంతమందిని ఆయన పని కొరకు సృజించాడంట. మీరు చదవండి, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం రాసుకోండి. రాసేసుకొని నా వంక చూడండి, మీరు చదవదులే. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచన భాగంలో అక్కడ వ్రాయబడుతున్న మాట ఏంటి తెలుసా? కొంతమంది న్యాయాధిపతులను ఆయన పుట్టించాడంట. ఎందుకు పుట్టించాడు అంటే దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలులను విడిపించుటకు. దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలులను కాపాడడానికి, రక్షించడానికి, వారిని విమోచించడానికి, వారిని దేవుడి వైపు నడపడానికి ఎవరిని పుట్టించాడంటే ఆయన? న్యాయాధిపతులను పుట్టించాడు. దేవుడు పర్పస్ లేనిదే ఎవరిని కూడా పుట్టించాడు. గాడ్ ప్లాన్స్ ఉంటాయంట. ఆయన యొక్క ఉద్దేశం ఉంటుందంట. భూషణ్ గారు ఉన్నారు. ఆయన పుట్టడానికి గల కారణం ఏంటంటే దేవుని సేవలు చేయాలి. ఇక్కడ మీ అందరికీ దేవుని సువార్తను ప్రకటించాలి. ఆయన మీతో ఆయన వాక్యాన్ని పంచుకోవాలి. అందుకైనా భూషణ్ గారిని పుట్టించారు. నేనేమన్నా తెలుసా? న్యాయాధిపతులను పుట్టించి ఎందుకు?
ప్రజలను ఆయన వైపుకు త్రిప్పడానికి, ప్రజలు బాధపడుతున్నటువంటి ఆ బాధ నుండి తప్పించడానికి దేవుడు న్యాయాధిపతులను. ఇంకా కొంచెం ముందుకు వెళ్తాను నేను. అదే న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచన భాగంలో ఒక ఆయన మనకు కనబడతారు. ఆయన పేరేంటి? సంసోను గారు. ఆయన పుట్టాడంట. మరి ఆయన ఎందుకు పుట్టారు? ఆయన ఎందుకు పుట్టారంటే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించడానికి. ఆ ఇశ్రాయేలీయులు అనేటువంటి వారు ఫిలిష్తీయుల చేతిలో బందీలు అయిపోతున్నారు. వాటిని ఎలాగైనా సరే కాపాడాలి అని చెప్పి ఆయన ఏం చేశాడంటే సంసోనును పుట్టించాడంట. సంసోను ఎంత బలవంతుడు! ఇది చాలా ఉన్నది సబ్జెక్ట్. నేను కుదించుకుంటా వెళ్ళిపోతున్నాను. నేను చాలా ఉంది సబ్జెక్ట్, కుదించుకుంటా వెళ్ళిపోతున్నాను కాబట్టి మీకు అర్థమయ్యేలాగానే చెప్పాలనుకున్నాను. చాలా జాగ్రత్త. సంసోను గారు ఏం చేశారు? ఇశ్రాయేలు కోసం ఏం చేశాడు సంసోను గారు? నక్కల యొక్క తోకలు ఏం చేశాడంట? పట్టుకునంట. ఇంకో నక్కకు ముడేశాడంట. ఒక దవడ ఎముక చేత ఏం చేశాడంట? మీరు చదువుకోలేదా బైబిల్ని? ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే ఆదాము గారి గురించి చెప్పాలనుకున్నాను. ఆదాము గారు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేవుడు పుట్టించాడు. ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. అయిపోయింది. ఎంతమంది అంట? ఎందుకని 1000 మందిని చంపాడు? ఎందుకని చంపాడు అని అంటే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును కాపాడాలి. సంసోను గారు పుట్టింది అందుకు. పర్పస్ అంటే అది. ఇంకా ముందుకు వెళ్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 26 వరకు మీరు చదువుకోండి. అక్కడ కనబడుతున్నారు మోషే గారు. ఎవరంట? మోషే గారు. ఈయన ఎందుకు పుట్టారా బాబు అని అంటే దేవుని ప్రజలతో శ్రమానుభవాలు పంచుకోవడానికి పుట్టాడంట. ఎవరితోనే? దేవుని ప్రజలతో. మోషే గారికి దక్కింది ఏంటది? రాజు తర్వాత రాజు అంతటి వాడు అయిపోవాలి మోషే గారు. ఫరో కుమార్తె యొక్క బిడ్డగా పిలువబడుతున్నాడు. రాజు అయిపోవాలి. కానీ అక్కడ అంటాడు ఒక చక్కని మాట ఏంటి తెలుసా? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఇచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే గారు పుట్టారు ఎందుకంటే తన ప్రజలైనటువంటి వారితో శ్రమ అనుభవించడానికి. ఆయనకి వజ్రాలు కాదు కావాల్సింది, ఆయనకి కావాల్సింది సింహాసనం కాదు, ఆయనకి కావాల్సింది పట్టుబట్టలు కాదు, ఆయనకి కావాల్సింది మేడ విద్యులు కాదు. ఆయనకి మరి ఏం కావాలంటే దేవుని ప్రజలతో శ్రమ పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు నలిగిపోవాలి, దేవుని కొరకు కరిగిపోవాలి, దేవుణ్ణి నేను పట్టుకోవాలి. అది ఆయన కోరిక. అందుకంట మోషే గారిని పుట్టించాను. ఇంకా ముందుకు వెళ్తున్నాను. కొన్ని మాటలు లూకాసు వార్త 1వ అధ్యాయము 16 వచన భాగాన్ని ఒకసారి చదివితే మీరు అక్కడ కనబడుతూ ఉన్నది. లూకాసు వార్త 1వ అధ్యాయము 16 వచనంలో యోహాను గారు పుట్టారంట. అక్కడైనా ఎవరో యోహాను గారు పుట్టారంట. ఎందుకు యోహాను గారు పుట్టారు? ప్రజలను ప్రభువు దృష్టికి, ప్రజలను ప్రభువు వైపుకి, ప్రజలను దేవుని వైపుకు తిప్పడానికంట ఎవరు పుట్టారు? యోహాను గారు పుట్టారు. ఏ యోహాను గారు? శిష్యుడైన యోహాను కాదు సుమి. ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు. ఎవరి వైపుకి తిప్పడానికంట? దేవుని వైపుకి తిప్పడానికి, దేవుని వైపుకి తిప్పడానికి. నేను ముగిస్తున్నాను ప్రియులారా. నేను కొంతమంది పేర్లు చెప్పాను ఎవరెవరు పుట్టారని. మొదటిగా ఎవరు పుట్టారు? న్యాయాధిపతులు పుట్టారు. ఎందుకు పుట్టాడు? దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలును కాపాడడానికి. రెండవదిగా ఎవరు పుట్టారు? సంసోను పుట్టాడు. ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును కాపాడడానికి. మూడవదిగా ఎవరు పుట్టారు? మోషే పుట్టాడు. ఎవరితో శ్రమానుభవాలు పంచుకోవడానికంట? దేవుని బిడ్డలతో. నాలుగవదిగా యోహాను గారు పుట్టారు. దేనికోసం పుట్టాడైనా? ప్రజలను దేవుని వైపుకు తిప్పడానికి. ప్రజలను దేవుని వైపుకు తిప్పాడంట. మారు మనసు లేనటువంటి ప్రజలందరూ ఉన్నారు
మీరందరూ కూడా వేషధారులే. ఇదిగో దేవుడు రాబోతా ఉన్నాడు, ఆయన శ్రమకాలం రాబోతా ఉన్నది. ఎవడైనా మారి దేవుని దగ్గరికి రండి అన్నాడు. అంతే. మారు మనసు నిమిత్తమై నేను బాప్తిస్మం ఇస్తున్నాను. కెన్ యూ చేంజ్ లైఫ్? కమ్ టు ద గాడ్. కెన్ యూ చేంజ్ లైఫ్? కమ్ టు ద గాడ్. దేవుని దగ్గరికి రా, మార్చుకోండి జీవితం అన్నాడు. అలా మార్చడానికి యోహాను గారు పుట్టారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సమయం లేదు. యోహాను గారు ఎందుకు పుట్టారంటే దేవుని ప్రజలను ఆయన వైపుకు తిప్పడానికి దేవుడు యోహాన్ని పుట్టించాడు. ఈ రోజు నేను అంటూ ఉన్నటువంటి మాట తెలుసా, నీవు పుట్టడానికి కూడా పర్పస్ ఉంది. నువ్వు ఎందుకు పుట్టావో నీకు తెలియాలి. నీ పుట్టుకకు కారణం ఉన్నది. 2025 సంవత్సరాల క్రితము నా యేసయ్య ఈ భూలోకానికి వచ్చాడేనో. వీళ్ళందరి తర్వాత ఎవరు కూడా మనుషులు మాట వింటలేదని వీళ్ళందరికీ కూడా రక్షణ ఇవ్వాలని చెప్పి 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన శిలువ మ్రాను పైన వేలాడాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఏం కలిగింది? ఆయనకి లేదంటూ ఏది లేదు. ధవళ సింహాసనం పైన ఆసీనుడైన నిత్యము కూడా కేలేబులు శేలేబులు కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న నా సర్వాధికారి ఈ లోకానికి ఎందుకు దిగి వచ్చాడో తెలుసా? నీ కోసం, నిన్ను ఆయన వైపుకు నడిపించాడు. నీకు రక్షణ ఇవ్వటానికి, నిన్ను బ్రతికించడానికి, నిన్ను నిలబెట్టడానికి, నిన్ను ఆయన కొరకు వాడుకోవటానికి. ఎవరస్తుడువా, ఎవరస్తురాలువా, వృద్ధురాలువా, నడు వయసులో ఉన్నవా, వాట్ ఎవర్ యు వాంట్, దేవుని కొరకు నిన్ను నడిపించడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. అందరినీ పంపించుకుంటూ వచ్చాడు. కానీ ఎవరైనా విన్నారా? ఎవరు వినలేదు. యోహాను గారు చెప్పారు, వినలేదు. మోషే గారు చెప్పారు, వినలేదు. న్యాయాధిపతులు బదులు చెప్పారు, వినలేదు. సంసోను చెప్పాడు, వినలేదు. వీళ్ళందరూ చెప్పుకుంటూ వచ్చారు, ఎవరు వినలేదు. అయితే ఎవరు వినట్లేదని చెప్పి ఆయనే అక్కడికి దిగి వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువుకోండి మీరు. లోక సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ కనబడతా ఉంటది, సర్వాధికారి అయిన దేవుడు ప్రతి మానవుని పాపములను కడుగుటకై, ప్రతి మానవుని పాపములను కడుగుటకై ఆయన ధవళ సింహాసనమును విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఆయన దిగి వచ్చాడంట. దిగి వచ్చి ఏం చేశాడు? మన కోసం చచ్చిపోయాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, మన పాపముల కొరకు ఆయన చనిపోయాను, మన శాపముల కొరకు ఆయన నలిగిపోయాను. ఆయన మన కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి నీ కొరకు నా కొరకు నేను నిలబెట్టాలని, నేను నడిపించాలని, నేను ఒక న్యాయాధిపతిగా చూడాలని, నేను ఒక మోషేలాగా చూడాలని, నేను ఒక సంసోనులాగా చూడాలని, నేను ఒక యోహానులాగా చూడాలని చెప్పి నిన్ను నడిపించాలని చెప్పి ఆయన ఏం చేశాడు? ఏం చేశాడు? నీ కొరకు నా కొరకు చచ్చిపోయాడు. నీ కొరకు నా కొరకు చచ్చిపోయాడు. ఈరోజు నా ప్రియమైన దేవుడు ఏం చేస్తావు? నువ్వెందుకు పుట్టావో నీకు తెలుసా? తెలియకుండా బ్రతుకుతున్నావు. అందరూ ఏమనుకుంటారు తెలుసా? ఏ సంఘంలో ఉన్నాడు కదా, ఆరాధన చేస్తున్నాడు కదా, పాటలు పాడుతున్నాడు కదా, వాక్యం చదువుతున్నాడు కదా, కానుకలు ఇస్తున్నాడు కదా అంటే కాదు. అయితే కాదు. నీవు ఆయన కొరకు నిలబడాలంట. నీవు ఆయన కొరకు పరిశుద్ధంగా ఉండాలంట, పవిత్రంగా ఉండాలంట, నిర్దోషంగా ఉండాలంట. నువ్వు నిలబడితే నీ సాక్ష్యాన్ని విన్నటువంటి వాడు మారాలంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పాట పాడితే ఆ పాటను బట్టి వాడు కొనుగిపోవాలి. దేవుని ప్రేమను మీద చల్లాలి. యు స్పీక్ ద గాడ్ ఆఫ్ లవ్. నువ్వు దేవుని మాట్లాడు. నువ్వు మాట్లాడుతుంటే దేవుని ప్రేమ రావాలి. నీ ప్రవర్తన చూస్తే, నీ మాట చూస్తే, నీ తలంపులు చూస్తే, నీ నడక చూస్తే దేవుని బిడ్డ వస్తున్నాడు రా అనుకోవాలంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కుమార్తె వస్తుంది, దేవుని ప్రజలు వస్తున్నారు అనుకోవాలంట. సేవకులు కానీ సువార్థికులు కానీ ఇప్పుడు ఎలాగైపోయారంటే ట్రెండ్ ఈజ్ ఏ హీరో, యాజ్ ఎ హీరో ఈజ్ నాట్ ఏ. దేవుడు అన్నాడు, యు ఆర్ ఎ కమీడియన్, యు డోంట్ నో. నీకు తెలియట్లేదు, నువ్వు ఒక హాస్యాస్పదుడు. నువ్వు నాట్ ఏ హీరో. దేవుడు నిన్ను హీరోగా చూడాలనుకుంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీ పుట్టిన పుట్టుకకు అర్థం లేకుండా బ్రతుకుతున్నావు. అర్థం లేకుండా బ్రతుకుతున్నావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీరు ఎందుకు పుట్టారు? ఈరోజు క్రిస్మస్ కన్నా ముందే వచ్చేసింది. నీ పుట్టుకకు అర్థం ఉంది.
నువ్వెందుకు పుట్టావో నీకు తెలుసా? దేవుని సువార్తను ప్రకటించడానికి, దేవుని కొరకు బ్రతకటానికి. నీ జీవితాన్ని చూసి ఒకడు మారాలి, అంతేగాని ఈవిడికంటే పాటించారు అన్నట్టుగా ఉండకూడదంట. తెలుసా? ఈడిగా పాటించింది మీరు. ఎక్కడేమో పాట పాడతాడు, బయటికి వెళ్ళేమో బూతులు తిడతాడు. ఈవిడిగా మీరు వాక్యం ఇచ్చింది, ఈవిడిగా మీరు ఆరాధన ఇచ్చింది, ఇక బాగా ఉంటుంది. బయటికి వెళ్తేనేమో గొడవలు, బయటికి వెళ్తేనేమో గొడవలు. నా ప్రియమైన దేవుని బిడ్డ, మన బ్రతుకు దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. నువ్వు దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతకాలంట, దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలంట, దేవుని కొరకు బ్రతకాలంట. న్యాయాధిపతులు బ్రతకాడు, సంసోను బ్రతకాడు, మోషే బ్రతకాడు, యోహాను బ్రతకాడు. ఆయన సొంత కుమారుడే భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికి చూపించాడు. ఈ రోజున నువ్వు భూమి మీదకి వచ్చావు, నువ్వు బ్రతికి చూపించి అప్పుడు ఎస్ నేను మగోడిని అని చెప్పాలంట. అప్పుడు చెప్పాలంట. మీసం మెలేసే ప్రతి మగోడు కాదంట. అర్థమైందా? మీసం మెలేసే ప్రతి మగోడు కాదు. నిజమైన మగోడు ఎవరంటే దేవుడు వాక్యానుసారంగా బ్రతికి ఆయన కొరకు బ్రతికినటువంటి వాడే నిజమైన మగోడు. కాబట్టి దేవుని పక్షముగా మీ అందరికీ చెప్తున్న మాటలు ఏంటంటే, మీ పుట్టుకకు అర్థం ఉంది. మీరు పుట్టి ఏ సాధిస్తున్నారు? దేవుని కొరకు ఏ సాధించారు? మీ సాక్షి జీవితం ఎలాగుంది? మీ ప్రవర్తన ఎలాగుంది? బహిరంగంగా ఎలాగుంది? ఇంట్లో ఎలాగుంది? రూములో ఎలాగుంది? ఇంకా చాలా మాటలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే మరి ఒకసారి దేవుడు మనల్ని ఆ వైపుగా నడిపించును గాక. ఇటు గొప్ప అవకాశాన్ని కల్పించిన దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని సేవకులు భూషణ్ గారు